నెక్స్ట్లో కుట్టుకున్నా కూడా ఇదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలానే కింద కూడా ఒక మార్క్ డ్రా చేసుకొని ఆర్మ్ హోల్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసుకుందాం. చెస్ట్ 42 కదా, 42లో 4వ భాగము 10.5 అవుతుంది. సో 10.5కి మార్కింగ్ అనేది పెట్టుకుందాం. 10.5కి మార్కింగ్ పెట్టేసుకొని మనం స్టిచెస్లోకి 2 ఇంచెస్ నుంచి 1.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రీ సైజ్ కాబట్టి మీకు 42 అంటే 40 నుంచి 44 వరకు ఫిట్ అవుతుంది కాబట్టి మీరు ఈ విధంగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్మ్ హోల్ మార్కింగ్ చేసుకొని నెక్ విడ్త్ 3 ఇంచెస్ అనేది పెట్టుకుందాం. కొంచెం మీరు బోట్ నెక్లో తీసుకోవాలంటే షోల్డర్ వైపు నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి. నెక్స్ షేప్లో తీసుకోవాలనుకుంటున్నా కాబట్టి నేను ఇంటి నుంచి తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ స్లోప్ డ్రా చేసుకోవాలి, కంపల్సరీ డ్రా చేసుకోవాలి. ఇట్లా ఫుల్ షోల్డర్ తీసుకున్న వాటికి షోల్డర్ స్లోప్ అనేది తప్పకుండా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ మార్కింగ్ చేసుకుందాం. వేస్ట్